ఏలియాకి చెప్తాడో, ఎలాగైతే హాగర్కి చెప్పాడో దేవుడు, అదే విధంగా మనతోటి అంటున్నాడు, తిరిగి వెళ్ళు, తిరిగి నా ఉద్దేశానికి, నా చిత్తంలోనికి రా, నా నా ప్రణాళికలోకి రా అని దేవుడు అంటున్నాడండి. ఈరోజు మీరు గమనించాల్సింది ఏంటిదంటే, ఎక్కడైతే పోరాటం ఉంటుందో అక్కడే ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడైతే శ్రమ ఉంటుందో దేవుడు నేను అక్కడనే ఆశీర్వదిస్తా అంటున్నాడు. నువ్వు దాని బయట నుంచి దాని నుండి బయటికి వస్తే అక్కడ ఆశీర్వాదం ఉండదు. ఎందుకంటే శ్రమ లేనిదే ఆశీర్వాదం లేదు, పోరాటం లేనిదే ఆశీర్వాదం లేదు. వేర్ దెర్ ఇస్ అ ఫైట్ దెర్ ఇస్ ప్రొవిజన్. అంటే నువ్వు ఎక్కడైతే పోరాటం ఉందో అక్కడే దేవుని సహాయాన్ని మనం ఇంకెక్కువ, అక్కడే దేవుని ఏర్పాటుని ఇంకెక్కువగా చూస్తామంట. మన సహాయము, మన దిక్కు మన కష్టస్థితిలోనే వస్తుంది. మనకి దేవుని మహిమ కనపరచబడాలంటే అన్నీ బాగుంటే, అన్నీ మనం అందరము ధనవంతులుగా లేకపోతే అన్నీ కలిగిన వారుగా ఉంటే దేవునికి మహిమ ఎక్కడ రాదండి. దేవునికి మహిమ రాదు. కానీ ఇటువంటి స్థితిలో కూడా తను నమ్ముతున్నాడు చూడు దేవుణ్ణి, ఆ దేవుడే తన సహాయం చేస్తాడా అని మీ చుట్టూన్నవారు అనుకున్న సమయంలో ఆయన మహిమ కోసం ఏం చేస్తాడంటే దేవుడు తన సహాయాన్ని అందిస్తాడు. చూచుచున్న దేవుడు ప్రతిఫలం ఇవ్వడా? లో కూడా తను ఇంత సంతోషంగా ఉందే, ఇంత బాధలో కూడా తన నిరీక్షణ దేవునిపై ఉందే. అప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత దేవుడు ఒక స్థానానికి తెచ్చి